గురజాల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనం నందు పెన్షన్ పితామహుడు కీర్తిశేషులు డిఎస్ నకారా గారి సంస్మరణ దినోత్సవ సందర్భంగా పెన్షనర్స్ డే ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా నకారా గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గురజాల రెంటచింతల కారంపూడి మండలాలకు సంబంధించినటువంటి పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బారావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెన్షనర్స్ హక్కుల కొరకు ఉమ్మడిగా పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా పెన్షన్దారులకు సూచించారు. అనంతరం 2025 సంవత్సరంలో పదవి విరమణ చేసిన వారిని మరియు 75 సంవత్సరంలో నిండిన వారికి గురజాల తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిసి ఆదయ్య, జిల్లా ట్రెజరర్ ఎంఎస్ ఆర్కే ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం మంగయ్య, గురజాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టెం వెంకటేశ్వర్లు, ఎం జోసెఫ్ బాబు, వెంకటేశ్వరరావు, ఏటీఓ బిక్కు నాయక్, రిటైర్డ్ ఎంఆర్ఓ సుబ్బారావు, జక్క రామచంద్రయ్య, బి వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ఎం రవికాంత్, సిహెచ్ మంగయ్య, పిహెచ్ ఖాన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కనీసం అయాన్ని తగ్గించిన దాఖలా లేదు. పిఆర్సీ ట్రీట్మెంట్లో ఉండాలంటే మన సంఘం పటిష్టంగా ఉండాలి, సభ్యత్వం చేరాలి. అందరూ మన నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వెళ్ళి పోరాటాల్లో పాల్గొంటేనే మనం ఏదైనా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి మీరంతా కూడా మన యూనియన్ ఎందుకంటే మనకి సర్వీస్ చేయడం కోసం కదండి మనం ఇంత ఏర్పాటు చేస్తుంది. మరి ఇంత హంగామా చేస్తున్నా కానీ రావట్లేదంటే చాలా విచారంగా ఉంది. మరి అన్ని పరిస్థితులు ఎట్లుంటే అన్ని చోట్ల కానీ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందండి. ఇప్పుడు మన ఒక్కరే కాదండి, ఇప్పుడు నిర్ణయాల పేపర్లో ఉన్న ఆర్టీసీ వాళ్ళు అబ్బాయి మీరు ఆ పని చేయలేకపోతే మరి మీరు వేరే పని చేయించామని చెప్పేసి ఆ సదుపాయం వాడతారు. అలాగే మనం జన్మస్థానం ఎక్కడో వాళ్ళు వర్క్ చేసింది ఎక్కడో వివరాలు మాత్రం నాకు ఇంకా పూర్తిగా అందలేదు. నాకు ఎవరంతటా వాళ్ళు ఉన్నారనుకోండి దానికి శక్తి ఉండదు. ఇందాక మేషాలు చెప్పినట్టు ఒక గడ్డి పరకకు లేని శక్తి ఒక మంది గడ్డ పిక్కల గడ్డి కలపల. కుటుంబం కోసం 60 ఏళ్ళు ప్రయత్నం చేశాం. తర్వాత కుటుంబం పెద్దదైపోయింది. ఇక ఆ ఆలోచన పెట్టుకోవాలండి. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే ధర్మాలు చెప్తూ మనవలు మనవరాళ్ళు మీద మీద పడి నీ మనస్సు పోతూ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా నగరాల్లోనే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, కానీ మన యొక్క మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదు కొట్ట సుబ్బారెడ్డి గారికి, జానయ్య గారు, రవి గారు, భాషా గారు, అమృతం ఆంజనేయులు గారు, దాసిరెడ్డి బాబాయ్ గారు,